కొంచెం కొత్తగా సినిమాలు చూసేవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని చూడంగానే ఓహో ఆది సినిమాలో ఎన్టీఆర్తో లాస్ట్ ఫైట్ ఉంటుంది కదా అని అలా చూసిన గుర్తు అనమాట. అండ్ మీరు కొరియోగ్రఫీ చేసిన వాటిలో ఆ ఫైట్ సీక్వెన్స్ ఒకటి నాకు చాలా బాగా ఇష్టం సార్. అసలు ఇలాగా ఎన్టీఆర్ అద్దం కుద్దడం కానీ ఇవన్నీ కూడా అసలు భలే, అంటే అంత కైండ్ ఆఫ్ రా ఫైట్స్ మేము చూడలేదు అప్పటిదాకా. ఒకేసారి కోపం వచ్చేసి ఇలాగ ఫోటో ఫ్రేమ్ అద్దం పగలు కొట్టేసి ఆయన మళ్ళీ రా అని చెప్పేసి మళ్ళీ ఆయన కొట్టుకుంటూ ఉంటాడు. సో అంటే హీరో ఫ్రీడమ్ ఎంత ఉన్నా కూడా మీకు కూడా కొంచెం కష్టమే కదా సార్ వాళ్ళని ఆ కైండ్ ఆఫ్ యాక్షన్ ఒప్పించడం అనేది. ఎన్టీఆర్ గారికి అర్థం కొట్టినప్పుడు ఇక్కడ కట్ అయింది కూడా. అవును, చాలా బీటీఎస్ వీడియో కూడా రిలీజ్ చేశారు నిజంగా బ్లడ్ వచ్చిందని. జీవితంలో ఎదగాలి మనకు మంచి అంబియన్స్ తోటి మంచి గోల్ తోటి ఉన్నప్పుడు చిన్న చిన్న డోంట్ కేర్ అంటారు. కొన్ని జీవితంలో మనం ఎదగాలనుకుంటే చిన్న చిన్న పట్టించుకోకూడదమ్మా, ముందు వెళ్తూనే ఉండండి. వెళ్ళేవాళ్ళు ఒకళ్ళు ఎన్టీఆర్ గారు. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ అరవింద సమేతలో కూడా సేమ్ మళ్ళీ మీ కాంబినేషన్ బాగా హైలైట్ అయింది. అసలు ఆ కత్తి ఇప్పటికీ నేను 100 సార్లు చూస్తాను సార్. ఆ కత్తి ఎలా పొడిగైందా ఇలా అంటే, ఇలా కత్తి విదిలిచినట్టు విదిలిస్తారు కదా, చేతికి కత్తి కట్టుకొని కత్తి ఇలా వస్తుంది బయటికి, ఎలా వచ్చింది అది?